ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే దైవిక పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారని నమ్ముతూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బహు బలమైనటువంటి మాటలను ధ్యానం చేయడమే కాదు, విని విడిచిపెట్టడమే కాదు, హృదయంలో మంచి నేలన విత్తిన వారముగా దానిని క్రియల్లో చూపిస్తూ స్వాధీనపరుచుకుందాం. దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. మరి ఆ వాగ్దానం ఏంటో చూద్దామా? సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడవు అగుదువు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన వాక్కు ఈరోజు శ్రమలో, కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఒకవేళ నిలబడి ఉండి దేవుని వైపు దీనంగా చూస్తున్న వ్యక్తిగా నీవుంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, శ్రమ దినమున నువ్వు కృంగవద్దు. శ్రమ దినమున నువ్వు సాతాను చేతికి అప్పగించబడవద్దు. ఎందుకంటే నువ్వు శ్రమలో కృంగిపోతే, చింతలోకి జారిపోతే నువ్వు చేతగాని వాడవు అయిపోతావు. నా వాక్యము నీలో పనిచేయదు, నా శక్తి నీలో పనిచేయదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన మనకు పిరికితనము కలిగిన ఆత్మను కాదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చినని లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అందరికంటే శక్తివంతులు ఎవరంటే క్రీస్తును ధరించిన వారు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని మాదిరి చూపి మనకు ఇచ్చి వెళ్ళారు. ఆ మాదిరిని అనుసరించే మనము ఇంద్రియ నిగ్రహము కలిగిన వారము కాబట్టి దేనినైనా తట్టుకోగలిగిన శక్తి క్రీస్తును ధరించి క్రీస్తు ప్రేమను రుచి చూచిన వ్యక్తికి తప్పకుండా మరి ఆ యొక్క శక్తి పొందుకొని ఉంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి నా శ్రమలో, నేను శ్రమలో ఉన్న ప్రతి సమయంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అవును కదా, శ్రమలో నేను కృంగిపోతే, నేను జారిపోతే, నేను చేతగాని దానిని అయిపోతాను. అప్పుడు అపవాది సంతోషిస్తాడు, అపవాది ఉల్లసిస్తాడు. నేనెందుకు చేతగాని దాని వలె ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనమంతా కూడా శ్రమలో ఆయనను తలంచుకొని, శ్రమ ఉన్నది అంటే దాన్ని తప్పించుకోవడానికి మార్గం ఉన్నదని ఎరిగి ఆ మార్గాన్ని ప్రార్థించి కనిపెట్టి ఆత్మీయంగా ఆ మార్గంలో నడిచే వరంగా ఉండాలని, శ్రమ దినమున కృంగక మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ దినమున కృంగిన ఎడల మనం చేతగాని వారం అవుతాం. కాబట్టి శ్రమ దినములో మనము లేవనెత్తబడదాం, శ్రమలో మనము ధైర్యంగా మునుముందుకు వెళదాం, క్రీస్తు శక్తిని ఆధారం చేసుకుందాం, ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి, శ్రమ దినములో మేము కృంగితే చేతగాని వారం అవుతామని, శ్రమలో మేము నిలబెట్టబడి మీ యందు నాయన స్థిరమైన విశ్వాసముతో ముందుకు కొనసాగితే తప్పకుండా మీరు శ్రమలో మాకు సహాయము చేసి ఆ శ్రమలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరిస్తానని, మేము ధైర్యంగా ఉండాలని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రభా, చేసిన ప్రార్థనకు విన్న వాక్యానికి మీరు జవాబు ఇచ్చున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, అలాగే దైవిక పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.